మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వేల ఎకరాల పంటలు నేలమట్టమయ్యాయి. తొర్రూరు మండలం నాన్చారి మాడూరులో గాలి దుమారంతో కూడిన వర్షానికి బొప్పాయి తోటలో పూర్తిగా నాశనమయ్యాయి. 4 రోజులైతే అమ్మకానికి పోయే బొప్పాయి కాయల వర్షంతో నేలరాలిపోయాయని, 20 లక్షల పంట నష్టం వాటిల్లిందని రైతు సర్వేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూరు గ్రామం నుంచి నాంచారి మాడూరులో 22 ఎకరాలు కౌలు తీసుకొని బొప్పాయి తోట పెట్టినాం. 2-3 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. పోయినసారి వర్షాలు లేక సరిగ్గా మంచి దిగుబడి రాలేదు. ఈసారి వర్షాలు అనుకూలంగా పడి మంచి దిగుబడి వచ్చింది అనుకున్న తరుణంలో పంట చేతికి వచ్చే టైంకి అకాల వర్షం, రాత్రి పడ్డ గాలికి మొత్తం పంట మొత్తం చెట్లు మొత్తం నేలమట్టం అయినవి. మొత్తం 90-95% మొత్తం చెట్లు మొత్తం విరిగిపోయి మొత్తం కూలిపోయడం జరిగినది. పంట ఏమాత్రం చేతికి వచ్చే పరిస్థితి లేదు. 25-30 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టినాం. ఇప్పుడు కౌలు భూములు మావి కౌలు చేస్తున్నాం. దయచేసి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా స్థానిక ఎమ్మెల్యే గారు, వ్యవసాయ అధికారులు ఒకసారి మా పంటను చూసి ఏదన్నా సహాయం చేస్తారని మనవి. నా పేరు మల్లారెడ్డి. వ్యవసాయ రీత్యా నేను మా సూర్యాపేట కానీ ఇక్కడ ఈ తొర్రూరు మండల పరిధిలో నాంచారి మాడూరు అనే గ్రామానికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. అయితే ఇంతకుముందు 2 సార్లు కూడా కంటిన్యూగా బొప్పాయి వేసినాను. బొప్పాయి వేస్తే వాతావరణం అనుకూలించలేదు, మార్కెట్ రేట్ పడిపోయింది. అసలు ఏమాత్రం కూడా మాకు దిగుబడి రాలేదు, రేటు రాలేదు. అయితే ఈ సంవత్సరం 3వ పంట వేస్తే చాలా మంచిగా వచ్చింది. పెట్టుబడులు బాగా పెట్టినాం. కౌలు నేల అనమాట. పెట్టాం కానీ పండ్ల ముందు ఈ దరిద్రం అకాల వర్షం వచ్చి తోట మొత్తం దెబ్బతింది. మొత్తం నేలమట్టం అయిపోయింది. దాదాపు 25-30 లక్షల దాకా మనకు నష్టం అయిపోయింది. పంట ఏం రాలేదు, ఇంతవరకు ఏం తీసుకోలేదు. అట్లా దీని మీద ఎందుకంటే సరే వ్యవసాయ అధికారులు ఏమన్నా స్పందించి మా ఎంత దయదలిచి మాకు